దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ఈవేళ మరొక మారు మీతో దేవుని మాటతో ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని గణపరుస్తున్నాను. ఈవేళ కీర్తన గ్రంథం 19వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఉద్దేశములు నిర్మలమైనవి, నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. మరొక మారు చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 8వ వాక్యం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. నిజమే, మనుషుని మాటలో ఎంత శక్తి ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ దేవుని మాటలో మాత్రం బలమైన శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రతి మాట కూడా ఒక ఉపదేశం వంటిదే. అందుకని వాక్యం క్లియర్గా ఏమని సెలవిస్తుందంటే, దేవుడు ఈ ఉపదేశమును గొప్ప చేయ మొదలుపెట్టాడు. ఈవేళ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు సన్నిధిలో ఒకే ఒక్క మాట నేను చెప్తున్నాను. ప్రభు వచ్చేసరికి, ప్రభు వచ్చే సమయమున ప్రభు భూమి మీదకి వచ్చి సిద్ధపడిన వారందరినీ తీసుకొని వెళ్ళిపోయే ఆ సమయంలో మొట్టమొదటిగా మనం దేనిని బట్టి ఆ నిత్యరాజ్యంలోనికి చేర్చబడతాము అంటే మనం పొందుకునేటటువంటి ఉపదేశం ద్వారా మాత్రమే. అందుకని ఉపదేశమును గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంది, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ మాట ఉంది. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడి ఉండాలి. నిజమే, మనమందరం యేసుప్రభు నమ్మక ముందు మన తల్లిదండ్రులు మన పాపములో మనకి జన్మనిచ్చినప్పుడు అప్పుడు మనకి ఏ ఉపదేశం తెలియదు. కీర్తనాకారుడు 51వ కీర్తనలో చెప్తున్నాడు, నా తల్లి నన్ను గర్భమున పాపములోనే కన్నది అని చెప్తున్నాడు. మనమందరం కూడా పాపములో పుట్టిన వారమే, కానీ యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క శరీరము మనల్ని ఏం చేసిందంటే పాపములో నుండి మనల్ని విడిపించింది. ఈరోజు మనం నీతిమంతులుగా ఉన్నాము అనంటే, ఈరోజు ఏ పాపము లేని వారిగా ఉన్నాము అనంటే అది కేవలం యేసే మన కొరకు పెట్టిన ఆ ప్రాణత్యాగం మాత్రమే. ఎప్పుడైతే ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేశాడో, ఆయన బ్రతికున్న దినాలలో కూడా ఒలివల కొండ మీద లేదా కొన్ని పర్వతాల మీద కొన్ని తోటల్లో శిష్యులకి బోధిస్తూ ఉండేవాడు, ఉపదేశమును బోధిస్తూ ఉండేవాడు. అదే ఉపదేశం ఈరోజు మనకు అప్పగించబడింది. అందుకని మనం ఏ ఉపదేశ క్రమమునకు అప్పగించబడ్డామో ఆ ఉపదేశ క్రమమునకు సంపూర్ణంగా మనం లోబడి బ్రతకాలి. ఎందుకో తెలుసా? దేవుని ఉపదేశము అది నిర్దోషమైనది, దోషము లేనిది. మనుషుల యొక్క విస్తారమైన మాటలలో అయిన దోషం ఉంటుందేమో కానీ యేసుప్రభువు యొక్క ఉపదేశంలో కానీ, యేసుప్రభు చేసిన బోధలో కానీ, యేసుప్రభువు మనకి బోధించినటువంటి ప్రతి మాటలో కానీ ఎటువంటి దోషము లేదు. ఈ రోజున టీవీల్లో, సీరియల్స్లో లేదా సినిమాల్లో లేదా టీవీ షోస్లో దేవునికి విరోధంగా మాట్లాడేటటువంటి కొన్ని మత ఛాందస్వాదులు కూడా యేసుప్రభు పుస్తకంలో భయంకరమైన బూతులు ఉన్నాయని, యేసుప్రభు పుస్తకంలో ఈ బైబిల్ ఒక బూతు పుస్తకం అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బైబిల్ని వక్రీకరిస్తున్నారు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, మీకు తెలుసో తెలియదో కానీ బూతులు మాట్లాడొద్దన్న ఏకైక గ్రంథం ఉంది అంటే అది యేసుప్రభు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఒకటే. పరిశుద్ధ గ్రంథంలో బూతులు కూడా దేవుడు మాట్లాడొద్దని చెప్పాడు. బూతులు మాట్లాడొద్దని చెప్పిన దేవుడు బూతులను ఈ యొక్క పుస్తకంలో ఎలా వ్రాయించి ఉంటాడు? ఒకవేళ అవి వ్రాయబడినా సరే ఒకే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, జరిగిన వాస్తవ సంఘటనలు పలానా వ్యక్తి జీవితంలో ఇది జరిగింది, తర్వాత దాని శిక్ష ఎలా ఉంది అని కొన్ని విషయాలను చెప్పి దాని ప్రకారంగా శిక్షను బయలుపరుచుంటాడేమో కానీ నువ్వు స్వయంగా తప్పు చెయ్యి అనే మాట బైబిల్లో ఎక్కడా లేదు.
బూతులే మాట్లాడొద్దన్నాడు దేవుడు, అబద్ధమే ఆడొద్దన్నాడు దేవుడు, కీడుకు ప్రతికీడు చేయొద్దన్నాడు. నువ్వు మేలు చేసిన తర్వాత నిన్ను ఎవరన్నా బాధ పెడితే తిరిగి కీడు చేయొద్దు. కీడు చేసినోడు కీడు చేస్తే ఏం ప్రయోజనం? మేలు చేసి కీడు పొందితేనే కదా ప్రయోజనం అని చెప్పిన దేవుడు, ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభుని కొద్దిమంది అపార్థం చేసుకుంటున్నారండి. కానీ ఈ ఉపదేశం నిర్దోషమైనది, ఎటువంటి దోషము లేదు. ఈ ఉపదేశం విన్నవాడిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడని చాలా మార్లు లేఖనాల్లో యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. ఈవేళ మీ అందరికీ ప్రభు సన్నిధిలో నేను చెప్తున్నాను, ఈ యొక్క ఉపదేశాలు మనం వినాలి, ఈ ఉపదేశమును మనం ఆలకించాలి, ఈ ఉపదేశంను గట్టిగా పట్టుకొని దాని ప్రకారంగా మనం జీవించి బండ మీద కట్టబడిన ఇంటిని మనం పోలి ఉన్నప్పుడు బిడలారా, ఒకానొక సమయంలో తలదించుకున్న స్థలంలోనే నీ తలను దేవుడు పైకెత్తుతాడు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగని యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు. దేవుని వాక్యం మన పాదములకు దీపం, దేవుని వాక్యం మన త్రోవలకు వెలుగు. వాక్యమును ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మన పాదములు దీపం వలె దీపము కలిగి మనము నిత్యము ఆనందిస్తామను విషయం ఖచ్చితంగా నేను చెప్పగలను. అయితే ఒక మాట, ఈ ఉపదేశమును మనం ఎప్పుడైతే వింటామో హృదయములో ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే దేవుడు ఏర్పరిచిన ధర్మము కూడా అది చాలా నిర్మలమైనది, అది మన కన్నులకు వెలుగునిస్తుంది. అవును, భూమి మీద ఎక్కడండి ధర్మం, ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి మీరే. మనుషులు ఎంత భయంకరులుగా తయారయ్యారంటే చాలా భయంకరంగా ఉన్నారు. ప్రేమలు చల్లారిపోతున్న ఈ దినాల్లో మనం ఉన్నాం. అక్రమం విస్తరించడం చేత ప్రేమలు చల్లారిపోతున్నాయి. మోసగాళ్ళు ఎక్కువైపోయిన దుర్దినాల్లో మనం ఉన్నాం. అందుకని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారు, స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని దాని ఎదుట నీ పెదవులను కాపునకు పెట్టుకొనుము. కొడుకు తండ్రి మీదకి తిరగబడే కాలం ఇది, కోడలు అత్త మీదకి లేచే కాలం ఇది, కుమార్తె తల్లిని విమర్శించి తిరుగుబాటు చేసే కాలం ఇది అని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పి ఉన్నారు. కానీ మనుషులు ఎంత మారిపోయినా సరే, కాలంలో ఎంత ధర్మం లేకపోయినా సరే, యేసు ప్రభువులో ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుకుంటారని ప్రభు చెప్పారు. ఈ రోజున మనుషుల వైపు చూచి ధర్మం లేదు, ఈ మనుషుల్లో ధర్మము లేదు, ఈ మనుషుల్లో ప్రేమలు లేవు, ఈ మనుషుల్లో ఆనందము లేదు, ఈ మనుషులు మోసగించేటటువంటి మనస్సు కలిగి ఉన్నారు అని ఎన్ని విధాలుగా ఈ జనులు మోసగించి మాట్లాడిన మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుని ఉపదేశానికి ప్రాధాన్యత ఇవ్వి, దేవుని దగ్గర ఉన్న ధర్మమునకు ప్రాధాన్యత ఇవ్వి. ఆయన ఏది చెప్పారో దాని ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఈ రోజున ఏమీ లేని ఒంటరి స్థితిలో నువ్వు ఉన్నావా? ఏమీ లేని అనాథ బ్రతుకుతున్నావా? ఎవ్వరూ నేను ప్రేమించలేని స్థితిలో ఏడుస్తూ భయంకరంగా దుఃఖపడుతున్నావా? అయితే ప్రభు సన్నిధిలో నీకు ఒక మాట నేను చెప్పగలను, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం గలిగుండు. ఎక్కడ నువ్వు వెలివేయబడ్డావో ఆ స్థలంలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ నువ్వు తృణీకరింపబడ్డావో ఆ స్థలంలో నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని ఉపదేశానికి ప్రాధాన్యత ఇవ్వి. దగ్గరలో ఉన్న మంచి మందిరంలోకి వెళ్ళు. ఆ మందిరంలో చెప్పేటటువంటి ఉపదేశములను విను, గట్టిగా పట్టుకో. ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి తగిన సిద్ధపాటు కలిగి ఉండు. ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ధైర్యం తెచ్చుకో. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ వాగ్దానం చూస్తూ నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో మీరు అద్భుతం చేయండి. ఉపదేశము బలమైనది, ఉపదేశము ఉన్నతమైనది. ఆ ఉపదేశ ప్రకారంగా బ్రతికి వారి జీవితాలు ఒక ఉన్నతంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే కృపను వారికి ఇవ్వండి. ఎందరైతే అనారోగ్యాలతో, బలహీనలతో, అప్పులు ఊబుల్లో, శోధనలో ఉన్నారో వారందరి మీద నీ కృపను విస్తరింపచేయండి. మీరే తాకండి, బలపరచండి, స్థిరపరచమని ప్రతి విధమైన దుష్టుని పన్నాగాలని బ్రేక్ చేస్తూ బిడల చుట్టూ ఒక స్వస్థతాత్మను విడుదల చేస్తూ యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. అవసరత ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.